ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. ఏపీలో బాబు గెలిచిండు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గెలిచారు. సో వీరిద్దరికి సంబంధించినటువంటి రాష్ట్రాల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య ఎటువంటి సంబంధం ఉండబోతుంది అనేది ఒక రకమైన చర్చ నడుస్తున్నది. సో దీని మీద దయాకర్ కామెంట్ చేస్తారు. రెండు రాష్ట్రాలు మంచి వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి గతంలో సరే అఫ్కోర్స్ కేసీఆర్ గారు, జగన్ గారు కూడా మంచిగానే ఉన్నారు. ఒక దశలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే ఉన్నారు. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ సమస్యలుగా రావు. ప్రజలంతా మేము అందరం ఒకటే అనే విధంగా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ కూడా అక్క చెల్లెళ్ళు అవుతారు ఇక. ఎందుకంటే ఆ పరిస్థితి రాజకీయ కక్షపూరిత వాతావరణం ఉండదు. ఓకే, ఒక ప్రిడిక్షన్ ఏముండే అంటే ఒకవేళ జగన్ గారు వస్తే మళ్ళీ ఎట్లా ఉంటుందో అనేటట్టు కూడా ఉండే. ఓకే, ఎందుకంటే మన షర్మిల గారు మా పార్టీ అధ్యక్షురాలు అయినరు, నన్ను ఓడగొట్టడానికి ఏదైనా ప్రయత్నం చేసిందని ఏమన్నా అట్లా వ్యతిరేకతతో ఉంటాడేమో అనే ఆలోచనతో ఉండే. బట్ జగన్ గారు కూడా పెద్దగా ఏం పోయినసారి కూడా ఆంధ్ర తెలంగాణ పంచాయతీలకు ఏం చేయలే. రాయలసీమ ఎత్తిపోతలు ఒకటి, మన దీని పేరు నాగార్జున సాగర్ మీదకి ఎలక్షన్ల రోజు టీఆర్ఎస్ కొరకు పోలీసులను పంపించడం అదొకటి చేసింది తప్పితే పెద్దగా ప్రజలు చాలా సంతృప్తిగా, సంతోషంగా తెలంగాణ ఉద్యమంలో మేము కోరుకున్నట్టుగా రెండు రాష్ట్రాల ప్రజలుగా అది రాష్ట్రాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలనే సూత్రాన్ని ప్రజలు 100% పాటిస్తున్నారు. కాబట్టి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఏం కాదు. సో ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు వచ్చింది కాబట్టి గతంలో మా యూపీఏ భాగస్వామ్య పక్షమే. సో పోయినసారి ఓడిపోయింది కాబట్టి అటు తర్వాత మోడీ గారి వైపు పోయినప్పటికి కూడా సాఫ్ట్ కార్నరే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అలీగా కూడా అలయన్స్గా కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకా రెండు రాష్ట్రాల మధ్యన మంచి వాతావరణం అయితే తొందరలోనే వస్తుంది. కానీ పదే పదే బాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా గురు శిష్యులు అనేటువంటిది తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మా గురువు అని చెప్పి నేను చెప్పలేదని కూడా. సో ఈ పాయింట్ ఆఫ్లో ఏమైనా ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వారు టీడీపీ పార్టీని వదిలివేసి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమి విమర్శించో తిట్టో రాలే అందరిలాగా. ఇక్కడ టీడీపీ పార్టీ అనేది రేపటి రోజున కష్టమయ్యే పరిస్థితుల్లో తన పొలిటికల్ కెరీర్ని ఎంచుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పార్టీ అనుకొని తను షిఫ్ట్ అయింది. అది చంద్రబాబు గారిని ఏమి నిందించి రాలే. సో ఆ పాజిటివిటీ ఎప్పుడు ఉండాల్సిందే. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్లో లేని వాళ్ళు చెప్పండి. కేసీఆర్ కాంగ్రెస్లో లేడా? లేదంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ కాదా? ఎన్సీపీ శరద్ పవార్ గారు కాంగ్రెస్ కాదా? ఒకనాడు కలిసి పని చేసిన వాళ్ళే కదా. నితీష్ కుమార్ అనుకో, సరే ఆయన వచ్చిన సెక్ట్ వేరున్నది, జనతాదళ్ నుంచి అట్లా వచ్చిండ్రు, అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నా. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్తో దగ్గర సంబంధాలు లేని వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడికి ఎదిగి మంత్రికి ఎదిగిన తర్వాత టీడీపీ పెట్టినాక వచ్చిన వారే. కాబట్టి మా ప్రభుత్వంతో వారేమి వ్యతిరేకంగా ఉంటారని అనుకోని గురు శిష్యుల బంధం రాష్ట్రాలకి ఏమి, గురు శిష్యుల బంధం వ్యక్తిగతంగా ఉంటుంది ఆ పాజిటివ్నెస్. ఇంకా వీలైతే ఏ విధంగా తెలంగాణకు నేను మరింత సహకారాన్ని అందించాలనే నిర్మాణాత్మక పాత్రనే ఉంటాను. ఎన్డీఏ కూడా క్రూషియల్ లీడర్ కాబోతున్నాడు రేపటి రోజున. సో సౌత్కే ఒక మంచి లీడర్ కాబోయే పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం వచ్చేది ఏం చేయడం అన్నిటికంటే ఆయనకు అవసరం కూడా లేదు. లేదంటే ఆయన పార్టీని ఇక్కడ ఏమైనా బలోపేతం, గతంలో బలహీనపడ్డదాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు కాదు. కానీ ప్రభుత్వంతో మాత్రం మంచి, అంటే కేసీఆర్ గారి కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో మంచిగా ఉండగలడు. ఆయనేమో జర పైకేమో ప్రేమతో ఉంటాడు, కిందికి ఏమో వ్యతిరేకంగా ఉంటాడు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాన్ని ఒప్పుకోదు. మన విపక్షమైనా మన ప్రత్యర్థి పక్షమైనా సరే ప్రభుత్వాలలో పెద్దల్ని అది గౌరవించే సంస్కృతి ఉంది. దట్టు రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్యన కూడా ఒక మంచి వాతావరణం ఉంది. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి కూడా మంచిగానే ఉపయోగపడుతుంది. బట్ ప్రభుత్వాలుగా రెండు ప్రజల కోసం పనిచేసే క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజల యొక్క హక్కుల సాధన కోసం కలిసి పనిచేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. కలిసి పనిచేసే అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా ఉన్నది. తెలంగాణకు ఇప్పుడు ఏది మనం విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, కలిసి కొట్లాడవచ్చు. ఇప్పుడు బాబు గారు దాంట్లో కన్వీనర్గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్పెషల్ స్టేటస్ వాళ్ళు మా ప్రభుత్వం ఇస్తామని చెప్పినాం. స్పెషల్ స్టేటస్ పెట్టమని కొట్లాడేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేమే నిజమైన ప్రతిపక్షం అవుతాం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు జగన్ గారు మోడీ గారిని వ్యతిరేకించలేడు, పవన్ గారు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బీజేపీ అలీ,
టీడీపీ బీజేపీ అలయన్సే కాబట్టి వీళ్ళు ఒకవేళ స్మూత్గా ఉన్నా షర్మిల గారి రూపంలో రేపు బీజేపీ ప్రభుత్వం మీద డెఫినెట్గా మేము స్పెషల్ స్టేటస్ కొరకు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కొంతమంది స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఇస్తే తెలంగాణకు అన్ని అవకాశాలు పోతాయని ఒక ఆలోచనతో కొంతమంది అన్నారు. ఒకవేళ అమరావతి రేపు క్యాపిటల్గా వస్తుంది, తెలంగాణ అభివృద్ధిని హైదరాబాద్ అభివృద్ధిని ఇంకెవ్వరూ ఆపలేరు. అది వాళ్ళు సరైన గాడిలో బండిని పెట్టలేరు. కేసీఆర్ గారు ప్రయారిటీస్లో మిస్ అయింది. హైదరాబాద్ హైయెస్ట్ హ్యాపెనింగ్ సిటీ అవుతుంది, హైయెస్ట్ గ్రోత్ సిటీ అవుతుంది భవిష్యత్తులో. నీకు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయి. ఎందుకంటే మేము 3 జోన్స్గా దీన్ని మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది. హైదరాబాద్ టు రీజనల్, అదే ఓఆర్ఆర్ టు RRR, రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ. సో మనకు ఆ జోన్లలో కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ను, అక్కడ ఏం పరిశ్రమలు ఎలాంటి అభివృద్ధి చేస్తే తొందరగా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారో ఆ కార్యాచరణ తీసుకుంటాం, ఆ క్లస్టర్స్ను కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.